वज़ीर बल्दी नज़्म-ओ-नस्क व कारगुजार सदर बीआरएस तारक रामाराव ने दावा किया कि मरकज में आने वाली हुकूमत मखलूत रहेगी और बीआरएस की तायीद के बगैर कोई भी वज़ीर आज़म नहीं बन पाएगा। उन्होंने आज भोनगी जिले के पोचमपल्ली हैंडलूम पार्क के तरक्याती कामों का वज़ीर बरकी जगदीश रेड्डी के साथ मिलकर संग बुनियाद रखा। इस मौके पर पोचमपल्ली के बालाजी फंक्शन हॉल में मुनक़िदा यौम हैंडलूम के हफ्ता तवील तकारीब का इफ्तिताह करते हुए खिताब किया। अपने खिताब में केटीआर ने कहा कि आने वाले असेंबली इंतखाबात में बीआरएस पार्टी ही तीसरी मियाद के लिए कामयाबी हासिल करेगी, इसमें शक व शुबात की कोई गुंजाइश ही नहीं है और चंद्रशेखर राव आप तमाम के आशीर्वाद से तीसरी मरतबा चीफ मिनिस्टर बनेंगे। उन्होंने बाफिंदों पर जोर दिया कि वो हैंडलूम पर जीएसटी आयद करने वाली मोदी हुकूमत को इख्तियार से बेदखल करने के लिए मुत्तहिद रहे। बीआरएस को ज्यादा से ज्यादा अरकान पार्लियामेंट की नशिस्तों पर कामयाबी दिलाते हुए मरकज में अहम रोल अदा करने में साथ दें। దాన్ని కూడా సవరించి ఎల్ఐసి ద్వారా 59 ఏళ్ల వరకు ఆ పైన మన డిపార్ట్మెంట్ ద్వారానే మనం 75 ఏళ్ల వరకు ఇచ్చే విధంగా నేతలకు బీమా కార్యక్రమాన్ని కూడా సరళీకృతం చేసినాం। దానివల్ల కూడా తప్పకుండా వేలాది మంది నేతన్నలకు లాభం జరుగుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా। అదే మాదిరిగా ఇవాళ నేతన్నకు చేయూత అనే కార్యక్రమం మీ ₹1 మీరేసుకుంటే ప్రభుత్వం ₹2 తోడేసి ఎప్పుడన్నా కష్టకాలం వస్తే ఆ మొత్తంతో మీకు లాభం జరగాలన్న ఉద్దేశంతో తెచ్చిన పథకం థ్రిఫ్ట్ పథకం నేతన్నకు చేయూత। ఆ నేతన్నకు చేయూత వల్ల ఎంత లాభం జరిగింది అంటే కరోనా సమయంలో మంత్రి గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 26,000 కుటుంబాలకు 96 కోట్ల రూపాయలు దగ్గర 100 కోట్ల రూపాయలు మీకు మెచ్యూరిటీ పూర్తి కాకుండానే విడుదల చేసి మీ చేతుల్లో ఆ సమయంలో వృత్తి ఆగిపోయిన సమయంలో డబ్బులు పెట్టడం జరిగిందని మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా। గతంలో మీకు ఒక స్కీమ్ ఉండేది కేంద్ర ప్రభుత్వంది, ఐసిఐసిఐ లోంబార్డ్ అని వాళ్ళ ద్వారా ఒక స్కీమ్ ఉండేది। అది కూడా మళ్ళీ మనం తెస్తే బాగుంటది అంటే వాళ్ళని పిలిచి అడిగినాం, మళ్ళా మీరు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు రద్దు చేసినారు కానీ కేసీఆర్ గారు తిరిగి